మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం స్పిరిట్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది కూడా చెప్పండి. ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం. ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలంటూ ఓటర్లని అభ్యర్థించిన పరిస్థితి కనపడుతుంది. దీనిపై మాట్లాడేందుకు ఆదోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా జరుగుతుంది అంటారు ఎన్నికల ప్రచారంలో? ప్రజలు ఏమంటున్నారు మిమ్మల్ని? ప్రజలను చూస్తుండావు, వాళ్ళ మద్దతు బాగుంది, ఫుల్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినాడు కాబట్టి అభిమానిస్తూ ఉన్నారు. అభిమానం లేకపోతే ఎవరు మీటింగ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా డబ్బులు ఇచ్చి తెప్పించుకోవాలి. మనం ఏం లేకపోయినా స్వతహాగా వచ్చి అభిమానంతోనే ఈరోజు మీటింగ్లోన సక్సెస్ఫుల్గా వాళ్ళు పాల్గొంటా ఉన్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఆదోని నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి అనేది ఆదోన్లోన తెలుగుదేశం వాళ్ళకి మాత్రం కనపడటంలే, అందరికి కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు. దాంతోపాటు డిగ్రీ కాలేజ్ కావాలంటే డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు. ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్లో చెప్పింటే దాంతోపాటు బైపాస్ రోడ్ ఇచ్చినాడు. ఈ రకంగా ఈరోజు పరిస్థితుల్లో గడప గడప తిరిగినప్పుడు కూడా ఒక సచివాలయానికి 40 లక్షలు ఇచ్చినాడు. ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటానే పోతా ఉన్నాము. మళ్ళీ ఎందుకు వీళ్ళకి అభివృద్ధి కనపడటం లేదు మాకు తెలియదు. ప్రజలకంటూ కనపడతా ఉంది. తెలుగుదేశం వాళ్ళు పిల్లి కళ్ళు ముచ్చుకొని పాలు తాగుతూ ఉంటారంట, అట్లుంది వాళ్ళ కథ. ఏదున్నా కూడా వాళ్ళ ఆలోచన విధానంతో వ్యతిరేకంగా మాట్లాడేది ఎప్పుడు కూడా చేసిండే నిజాలు ఒప్పుకోరు. వాళ్ళు నిజాలు ఒప్పుకుంటే వాళ్ళ తలకాయ 1000 ముక్కలు అవుతుంది. ఆ పరిస్థితి ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అనుచరులు, చంద్రబాబు నాయుడు కానీ ఆటి నుంచి కింది వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా అబద్ధాలతోనే జీవనకాలయాపన చేస్తూ ఉన్నారు. మరి వైసీపీని ఓడగొట్టడానికి మహాకూటమిగా వస్తున్నారు కదా, మరి మీరు ఎట్లా ఎదుర్కొంటారంట? ఏం కూటమి ఉన్నంత మాత్రాన ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారు ఏమన్నా? అంటే వాళ్ళ కూటమి చేసినంత మాత్రాన వాళ్ళంతా ప్రజలంతా పోయి వాళ్ళకేం వేసే పరిస్థితిలో లేదు. ప్రజలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎవరైతే చేయగలిగినారో, ఎవరైతే ఏం చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను చేసింటేనే నాకు ఓటేంటని చెప్పేసి దమ్ము నమ్మకాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళకి ఆ మాట్లాడే అర్హత ఉందా? 14 ఏళ్ళు పరిపాలించినారు. 14 ఏళ్ళు ఒక స్కీములే, ఒక సెంటు భూమిలే ప్రజలకి. ఏ విధంగా కూడా ఓటు అడిగే అర్హత కూడా వీళ్ళలేదు. ఈరోజు కేసులకు భయపడి చంద్రబాబు నాయుడు వాళ్ళతో కూటమిగా ఏర్పడినాడు కానీ ప్రజల కోసం కాదు, రాష్ట్రంలో రావాలని చెప్పేసి ఆలోచన కాదు అది. ఎంతసేపున ఆయన కేసులు తొలగించేదానికి ప్రయత్నమే. ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు తిన్నాడు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయనకి. ఏదున్నా దోపిడీ దాంట్లో ఫస్ట్ మమ్మల్ని చంద్రబాబు నాయుడు అనుకో, దాంట్లో భాగస్వాములు వీళ్ళంతా. ఇంకా దత్తపుత్రుడు వీళ్ళంతా కూడా దాంట్లో భాగస్వాములు అయిపోయినారు. ఏదున్నా కూడా అవినీతికి మళ్ళీ అజ్జం పోసే పరిస్థితి వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా కూడా నీతి నియమంగా ఉండే పరిస్థితి లేదు. ఏదన్నా అబద్ధాలతోనే కాలయాపన చేసి మళ్ళా సూపర్ 6 అని పెట్టేసి దాని ద్వారా మళ్ళీ ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మన బడ్జెట్ తగ్గట్టుగా ఎంత ఇవ్వగలుగుతామో అంత ఇవ్వగలుగుతా ఉన్నాం. అంతేగాని ఈ సూపర్ 6 కావాలంటే 10 లక్షల కోట్ల పైనే కావాలి. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి బడ్జెట్ లేదు. ఈ పరిస్థితిలో ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి 2014 వచ్చాడు.
ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్కస్తోనే ఇవన్నీ ఏదో అబద్ధాలు చెప్పి అధికారం లేకుండా ప్రయత్నమే కానీ ఏ రకంగా కూడా ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజల గురించి ఆలోచన చేసేలేదు. గతంలో బీసీ ఎస్సీ మైనార్టీలు ఓటు దంటుకున్నాడు, అబద్ధంతా కూడా తెలుగుదేశం పార్టీ పల్లెకి మోసారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే బీసీ ఎస్సీ మైనార్టీలకు అంతా కూడా పల్లెకులో కూర్చోబెట్టినాడు. అది తేడా ఆయనకి ఈయనకి, అదే. అంతేగాని ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఈరోజు మన వైపే ప్రజలంతా మొగ్గు చూపుతా ఉన్నాను కూడా. మనం పేదల పక్షాన మనం జగన్మోహన్ రెడ్డి నిలబడి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. పెద్దల పక్షాన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. పేదలకి పెద్దలకి పెద్దందాలకి మధ్య యుద్ధం ఇది. ఖచ్చితంగా మనకి విజయం సాధిస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. మరి మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తారా? ఆల్రెడీగా 3 సార్లు అయిపోయింది. అంటే ఇప్పుడు మ్యాట్రిక్ కోసం ఇది ప్రయత్నం. 4వసారి ఇది ఖచ్చితంగా కంటిన్యూగా 14, 19, 24 హ్యాట్రిక్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నా ప్రజలు నాకు మద్దతు ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. మనం చూసుకున్నట్లయితే పరిస్థితి అభివృద్ధిలో వర్గం ముందుగా ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు సంక్షేమం అందించడంతో పాటు అభివృద్ధి బాటలో నడుస్తారని ఇక్కడ ఆధునిక ఒక మెడికల్ కాలేజ్ను కూడా ఏర్పాటు చేసి ప్రజల పక్షాన నిలబడ్డారంటూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సాయిప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, ఆదోని, కర్నూలు జిల్లా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.